జై భీమ్. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణ్ అన్న. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఈయన గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్. దురదృష్టం మరి ఏపీపీలు వీళ్ళు ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే దానికి సరే వదిలేరు. వదిలితే ఏం చేయాలి? ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ శిక్ష తొందరగా పడేలా చూడాలి. ఇప్పుడు అసలు మాట్లాడిన దానికి శిక్ష లేకపోలేదు, ఓకే బెయిల్ ఇచ్చారనుకోండి, ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తొందరగా విధించేలాగా చూడాలి. సత్వర న్యాయం జరగాలి. ఇప్పుడు అడేదో తిట్టేస్తాడు. ఇదేమో కోర్టు ఏమో 4 వారాల తర్వాత వాయిదా అంటుంది. 4 వారాల తర్వాత ఇంకో 4 నెలలు అలా వాయిదా కనీసం విచారణ కూడా పిలవకుండా జరిగిపోతుంది. జరిగిపోతే ఇంకా ఆడ తిట్టిన తిట్లన్నీ మేము భర్త కూర్చోవాలా? మళ్ళీ నిన్న అంటాడు నాకు రోజుకి 20 లక్షల ఆదాయం పేకాట క్లబ్బుల నుంచి వస్తుందంట. అరే పిచ్చన వాళ్ళకి అసలు ఎక్కడున్నారు అక్కడ పేకాటలో క్లబ్బులు? మన నాది ఉండి నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కలిపేస్తున్నాడు. అసలు ఏంటో అసలు నేను చేయించిన రైడ్లు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా పేకాడినా సరే మీరు పట్టుకోవాలి. ఈ మాదక ద్రవ్యాలు ఇది పోలీసింగ్ని ఇంత స్ట్రిక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆ నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. కనీసం కేసు బుక్ చేస్తే ఆడు కోర్టుకు వెళ్తే ప్రతిఘటించడానికి లాయర్ లేడా? మరి ఇదే దాని మీద ఇంతకన్నా తక్కువ తిడితే మరి తమిళనాడులోనేమో అలా జరుగుతుంది, ఇక్కడేమో ఎలా జరుగుతుంది. ఈ తాత్సారం కారణం ఏంటంటారు సార్? అసలు ఓవరాల్గా ప్రభుత్వ అసమర్థత అంటారా అని నేను అనలేను, అనకూడదు కూడా. బట్ డెఫినెట్గా న్యాయ వ్యవస్థ అక్కడ ఈ పీపీలు ఆర్గ్యుమెంట్లు కానీ మరి ఏదైనా సరే అంటే ఐడెంటికల్ కేసు గురించి నేను చెప్తున్నా. అక్కడ హైకోర్టే, మరి ఇక్కడ హైకోర్టే. మరి ఇక్కడ ఆంధ్రాలో మ్యాజిస్ట్రేట్లు బొబ్బిలి మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, కాకినాడ మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, పిఠాపురం మ్యాజిస్ట్రేటు, నిన్న బందర్ మ్యాజిస్ట్రేటు, ఇవాళ మళ్ళీ ఏం మ్యాజిస్ట్రేటు ఎక్కడ తీసుకెళ్లారు అతన్ని? ఏమో ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ మ్యాజిస్ట్రేటు ఏమంటాడో. సో ఇదంతా మరి అయోమయంగా ఉంది. సో ఏదైనా సరే ఓకే, మీకు చేత కాలేదు, పంపించారు బెయిల్ ఇచ్చి, ఛార్జ్షీట్ అయ్యి విచారించడానికి ఏముంది? పబ్లిక్లో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, నో అన్నాడు. ఏముంది అందులో? కనీసం 700 మంది 800 మంది ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు. మొత్తం 750 మంది ఉన్నారు ఆ మహాసభలో. వీడియోలో అందరూ చూశారు. ఎంతసేపు వేసి ఛార్జ్షీట్ వేసి శిక్ష పడినా చూడండి, కనీసం అదన్నా చేయండి. బెబ్బెబ్బే అని చెప్పని బెయిల్ వచ్చేసింది అనుకుంటే మీరు హైకోర్టులో ఎవరు అసలు కనీసం కన్యం కూడా చేయకపోతే ఆడికి బెయిల్ రాకేమవుద్ది? సో నిన్నటిదాకా అతను చౌదరి అని చెప్పుకుని చౌదరి బ్రాండ్ మీద తిరిగాడు. అతనేమో నిన్న కేసులోనేమో రావణ్ అనే వ్యక్తికి ఎస్సీ మాదిగాని పెట్టారంటండి. క్యాస్ట్ ఎస్సీ మాదిగాని పెట్టారు. చౌదరీస్ నేమ్ ప్లేట్ తోటి జన సైనికులకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి 1 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియేటివిటీ ఇతని సంవత్సరం నుంచి క్రియేట్ చేశాడని చెప్పేసి కావచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా కావచ్చు, అందులో డౌట్ ఏమి లేదు. కానీ నా పాయింట్ అది కాదు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసే శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని వదిలేస్తారా? నోటికొచ్చినట్టు పోతాడు. ఇప్పుడు మైకులు
సౌండ్ పెడతానికి లేదు, చట్టం ఉంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఈడేమో లాయర్ ఇక్కడ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే ఈడెప్పుడో డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తా అండి, మీరు అందరూ మైకులు ఎట్టేసుకుంటారని. ఎవడ పెడతాడు? నా కాన్స్టిట్యున్సీలో పెడతా ఊరుకోను, నువ్వు వచ్చి పెట్టరా చూద్దాం. రూల్ ఫాలో అవుతాం. సుప్రీంకోర్టు మార్గదర్శకం వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎవడైనా మైక్ పెడితే ఆ మైక్ పీకి సంవత్సరం శిక్ష పడేలాగా చేస్తాం కోర్టులో పెట్టి. అరే సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటే వీడు ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాశాడంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా? ఏదైనా ఇలాగా మాట్లాడటం, అంత అలసత్వం వహించటం, అలాగా అచ్చోసిన ఆంబోతులాగా వదిలేస్తే ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం, నోటుకు వచ్చిన ఆరోపణలు చేసేయటం. రోజుకి 20 లక్షల రూపాయలు నేను సంపాదించేస్తున్నాను క్లబ్బులు నిర్వహించి. చూడరా, వచ్చి చూడు, ప్రూవ్ చేయి, రా ఆ నియోజకవర్గానికి రా. సరే, ఇవాళ అల్లూరి గారి జయంతి రోజు ఈ అక్కడ కోర్టులో న్యాయం, ఇక్కడ జరుగుతున్నది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మమ్మల్ని ఎంత దారుణంగా దూషిస్తే, మరి ఈ పదవిలో ఉన్నాం కాబట్టి పూర్తిగా అసలు ఇంకా దారుణం. అసలు నేను కోర్టులనే జడ్జిలనే మేనేజ్ చేసేస్తున్నాను, హైకోర్టు జడ్జిలను కూడా మాట్లాడాడు. అది రాజ్యాంగం ఉల్లంఘనే కదా సార్. మరి ఉల్లంఘన అని చెప్పేదేవాడు. అలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు కదా కేసులు. అలా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా దారుణం. సో నేను మీడియా ద్వారా చర్యలు తీసుకోండి, కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి, కనపడండి అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ మరి ఇక్కడ మరి మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే కేసులు అసలు విచారణే. సరే, మళ్ళీ ఇంకో చోట ఎవరు వేసిన దానికి తెచ్చుకున్నాడు. సరే, ఇంకో చోట వేసి ఇమీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే, మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా? లేదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వటం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా, 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్నా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల సుప్రీంకోర్టుకి? అసలు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యత కాదా? సో ఇంకా రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది కోసేస్తా ఇది కోసేస్తా అంటే మాకు రక్షణ ఏది? సో ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్. ఈ విచారణ జరగడానికి వీల్లేదు, 4 వారాల పాటు అన్నారు. గో ఫర్ అన్ అపీల్.
పిలవండి, 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి అని, ఎంక్వైరీ చేయాలి అని అబ్జెక్ట్ చేయండి సుప్రీంకోర్టులో. చేయటం మానేసి ఇటు కోర్టుకు వెళ్ళేదాకా, ఆర్డర్ తెచ్చుకునేదాకా దిక్కులు చూసి ఇప్పుడేమో అటు కోర్టుకు వెళ్ళాడని మాట్లాడతారా? ఏం మాట్లాడతారో చూడాలి. నాకు ఎంతో బాధతో మాట్లాడుతున్నా ఈ విషయం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం కాదు. ఆ లాయర్లు ఎవరైతే పీపీలు ఉన్నారో మరి చేతగాని వాళ్ళని నాకు అనిపిస్తాను. సో ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ డిమాండింగ్, ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ ఎనీథింగ్, ఫ్రెష్ కేసుల్లో అరెస్ట్ చేయండి. లేదు విచారించడానికి ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. ఎందుకు మీడియాలో చెప్తున్నాను? ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి బతిమాలవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. బట్ చీకటి వ్యవహారాలు నాకు అనవసరం. ఓపెన్గా జరిగిందని నేను ప్రజల ముందు పెడుతున్నా. ఎస్, పీపుల్ దే హ్యావ్ టు డెలివర్ ద జస్టిస్. నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు. నేనేం మాట్లాడాను? రాజ్యాంగంలో ఇది ఉంది, సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది అన్నాను అంతే. దానికే అది కోసేస్తాను ఇది కోసేస్తానంటే నాకు రక్షణ ఎవరా? ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చెయ్యాలి.